ఇప్పుడు లోకాలు అన్నారు కదా, స్వర్గలోకం అని, నరకలోకం అని, ఉత్తరాయణం అని రకరకాలుగా చెప్తున్నారు కదా. ఇవన్నీ నిజంగా ఉన్నాయా? లోకాలని ఉన్నాయా లేదంటే ఇది మన భావనేనా? తర్వాత పోతే జీవుడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఈ లోకాలకు వెళ్తాడన్నారు కదా, ఏ లోకాలను ఎలా ప్రయాణం చేస్తాడని కూడా ఇది అసలు చాలా అనుమానంగా ఉన్నది. ఎందుకంటే జీవుడు వదిలిన తర్వాత ఎవరు వెళ్ళింది మనకు తెలియదు, పోయింది మనం చూడలేదు. పోయాడు అనుకుంటామే కానీ పోయాడో లేదో మనకు తెలియదు. కానీ పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉన్నది. మొట్టమొదట్లోనే చెప్పటం జరిగింది, ఇది అతీంద్రియ జ్ఞానం, ఇంద్రియాలకు అందేది కాదు. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పగలిగేది కాదు, కానీ మరణించినటువంటి వాళ్ళు చెప్పలేరు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా చెప్పలేరు. అందుకని శాస్త్రం చెప్పినటువంటి దాన్ని వినాలా, భగవంతుడు చెప్పినటువంటి దాన్ని వినాలా. ఇప్పుడు ఇక్కడ చెప్పింది శ్రీకృష్ణుడు, రాసింది వ్యాసుడు కనుక మనం తప్పనిసరిగా దీన్ని తెలుసుకోవాల్సిందే. అది మొదటిది. లేకపోతే లోకాలను ఉన్నాయనంటే ఇప్పుడు భూలోకం మాదిరిగా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని రోడ్లు వేసుకొని ఇట్లా ఏమో లోకాలు ఉండవు. లోకం అనేటువంటిది అసలు ఏమీ లేదు. వాళ్ళు అనుభవించేదే లోకం. మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు దుఃఖాలు అనుభవిస్తే అది నరకం. మీ ఇంట్లో కూర్చొని మీరు సుఖాన్ని అనుభవిస్తే అది స్వర్గం. అదే ప్రకారంగా దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అందరూ కూడా అవ్యక్తంలో ఉంటారు. ఆ సుఖాలు అనుభవించే వాళ్ళేమో స్వర్గం, ఆ దుఃఖాలు అనుభవించే వాళ్ళు నరకం. ఆ సుఖాల్లో కూడా తేడాలు ఉంటాయి, ఎక్కువలు తక్కువలు ఉంటాయి. ఆ ఎక్కువలు తక్కువలు బట్టి ఆ ఎక్కువలు తక్కువ లోకాలుగా చెప్పారు. ఒక్కోటి ఓదానికంటే ఒకటి ఎక్కువగా చెప్పారు. అలాగే ఓదానికొకటి హీనం, ఓదానికొకటి హీనంగా ఇవి చెప్పారు. అందుకని లోకాలు అని అంటే అనుభవ క్షేత్రాలు, అంటే అనుభవించటమే. ఎట్లాగంటే రాత్రి కలలో మనం అనుభవించినట్టు మన దేహం మెదలకుండా పడక మీద పడుకొని ఉంది, కానీ మనం మాత్రం ఎక్కడెక్కడో తిరిగాం, ఏదేదో చేసాం, ఏదేదో అనుభవించాం. అవన్నీ ఎట్లా అనుభవించాం? అదిగో అట్లా అనుభవిస్తారు. సూక్ష్మదేహాలు అట్లా అనుభవిస్తాయి. అనుభవం అయితే అందుద్ది మనసుకి, కానీ దేహానికి మాత్రం ఏమి జరగదు. అట్లా పగల రంపం పెట్టి కోసారు అనుకోండి, కోసిన బాధ తెలుస్తుంది, కానీ శరీరం మాత్రం ఏం కాదు, దీనికి ఏం ఘాటు పడదు. ఆ బాధ మాత్రం తెలుస్తుంది. అంటే స్వర్గమైనా నరకమైనా ఆ సుఖం కానీ ఆ దుఃఖం కానీ మనకు అందటం, ఆ మనసుకి అందటం, ఆ జీవభావానికి అందటం, అది అంతే తప్ప లోకాలను ఎక్కడో ఉండటం, వాటి దగ్గరికి ప్రయాణం చేయటం లేదు. అందుకనే మీరు కనుక అర్థం చేసుకుంటే ఒక మాట, సుషుమ్నా నాడిలోనే ఈ లోకాలన్నీ చెప్పాం. బ్రహ్మలోకం కూడా ఇక్కడే చెప్పాం కాదు. జీవుడు ప్రయాణం అయిన తర్వాత సుషుమ్నా నాడి గుండా ఒక్కొక్క దేవత తీసుకెళ్లి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి చెప్పాం. కాబట్టి బ్రహ్మలోకం చిట్సి వరకు ఓపెన్, ఎక్కడైతే ఓపెన్ అయిందో సుషుమ్నా నాడి, అది బ్రహ్మలోకం. కాబట్టి లోకాలన్నీ ఎక్కడో ఇక్కడే ఉన్నాయి. అంటే జీవుడు ఎక్కడ ఉన్నా సరే అతను ఏమనుభవిస్తే దానికి సంబంధించిన లోకం. బాగా ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువ సుఖాలు అనుభవిస్తే బ్రహ్మలోకం, అంతకంటే తక్కువ అయితే దాని ముందు లోకం, దానికంటే ముందు సుఖాలు దుఃఖాలు భూలోకం. ఇక దీనికంటే అతల వితల స్థలాతల రసాతల ఇవి ఉన్నాయి. అంటే దుఃఖాలు ఎక్కువ చిట్టు చివరికి పోద్ది పాతాళాన్ని.